డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం: శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ఇక ఈరోజు చాలా అంశాలు చర్చకి తీసుకోవచ్చు, కానీ టైం అలాగే కొంత డిఫరెంట్గా ఉంటుందని ఒక ఆసక్తికరమైన అంశాన్ని టేకప్ చేయబోతున్నాం. అది అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్. ఈ వివాదం ముదురుతోందా? అల్లు అర్జున్ ఏమైనా పుడింగా అని ఏకంగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించడం పైన అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. అయితే అల్లు అర్జున్కి అసలు అభిమానులు ఎక్కడున్నారని కూడా ఆయన ప్రశ్నించడం ద్వారా అల్లు అర్జున్ని తీవ్రంగా అవమానిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ వివాదం ఎటువైపు వెళుతుంది ఏమిటనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. అలాగే ఇంకోవైపున పోలీసులు, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు మరీ అతిగా ఉండడం, ఇంకోవైపు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా సిఐతో క్షమాపణ చెప్పించుకోవడం, చిలకలూరుపేట ఎమ్మెల్యే భార్య గారు వెంకాయమ్మ గారి పుట్టినరోజుని చాలా పోలీసులు ఘనంగా జరపటం, అలా ఇంకోవైపున లోకేష్ గారి కోసం మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేయటం. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆయన ఆల్రెడీ డీఫాక్టో చీఫ్ మినిస్టర్ అయిపోయారా, ఏమిటి అర్థం కాకుండా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అన్నది. సరే, ఈ రెండు అంశాల మీద చర్చలోకి వెళదాం. ఇంకా ఈవీఎంలకు సంబంధించి ఎంత ఘోరమైన పరిస్థితి వస్తుందో నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక అన్నీ చర్చ జరపలేం కాబట్టి ఇప్పుడు ముందుగా తిలక్ గారు చెప్పండి, అల్లు అర్జున్కి సంబంధించి వివాదంలో మీరేమంటారు? నిజంగానే పవన్ కళ్యాణ్ అనవసరంగా వివాదాన్ని కెలికాడా? ముందుగా తిలక్ గారు చెప్పండి, ఈ కాంట్రవర్సీని మీరు ఎట్లా చూస్తారు? అల్లు అర్జున్ని అంత ఘోరంగా అవమానించాల్సిన అవసరం ఉందా? మొన్న ఈ మధ్య ఆయన మామగారు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అల్లు అర్జున్కి మద్దతుగా రంగంలో దిగినట్లుగా మాట్లాడినట్లుగా మనం చూసాం. సో ఈ ఎఫెక్టు ఈ మొత్తం ఆ సామాజిక వర్గం మీద కానీ ఇతరత్రా కానీ ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? అల్లు అర్జున్ అంత ఘోరంగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడ ఎమ్మెల్యే అవమానించాల్సిన అవసరం ఉందా? నమస్కారం కేసీఆర్ గారు. నమస్కారం. ఈ వివాదంలో మొట్టమొదటి నుంచి చూస్తే అల్లు అర్జున్ ఒక సినీ నటుగా ఒక స్నేహితుడికి కోసం ప్రచారానికి వెళ్ళారు. అక్కడ పార్టీలు రాజకీయాల సంబంధం లేదు. మెగా కుటుంబం అని వాడు చెప్పుకున్నారు, కానీ అల్లు కుటుంబం నుంచి వచ్చిందే కదా మెగా కుటుంబం. అందువల్ల దాంట్లో ఆ వివాదాల్లోకి నేను వెళ్ళను. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారికి వ్యక్తిగతంగా అభిప్రాయాలు ఉండటం తప్ప, ఆయన అభిప్రాయానికి అనుగుణంగా తన స్నేహితుడికి మద్దతు ఇవ్వడం తప్ప, కేవలం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వారికే మద్దతు ఇవ్వాలా? ఇక ఆ కుటుంబంలో ఎవరు కూడా వేరే అభిప్రాయానికి రాకూడదా? ఇది సమంజసం కాదు. ఎందుకంటే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాలను కూడా గౌరవించగలిగినప్పుడే రాజకీయాల్లో రాణిస్తారు తప్ప ప్రతివాడు నా వెనకాల ఉండాల్సిందే అనే అభిప్రాయం మాత్రం సమంజసం కాదు. అలాగే నిన్న మొన్న ఆయన మగ కుటుంబం నుంచి ఇంకో హీరో మాట్లాడారు. ఆయన అనవసరంగా పఫ్లని అది సాయి ధరమ్ తేజ్ అన్న కదా. ఓకే, అవునండి. ఆయన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి తప్ప పఫ్లు గురించి 3 కోట్లు పఫ్లు ఎవరైనా తింటారు అసలు? సాధ్యమేనండి. అది కామన్ సెన్స్ పాయింట్. అది మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనంతో మాట్లాడాలి. మేమేదో ఆకాశించి ఊడిపడిన కుటుంబం నుంచి వచ్చామనుకుంటే తప్పది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 3 నెలల్లో ఆయన ఎన్నికయ్యారు. సరే, ఈసారి ఎన్నికయ్యారు, మరి అంతకుముందు ఎన్నికల్లో ఎన్నిక కాలేదు కదా. ఆయన అన్నను కూడా గెలిపించుకోలేకపోయాడు కదా. ఇంకా చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో మరి ఆయన అన్నకి టికెట్ కూడా ఇచ్చుకోలేకపోయాడు కదా. ఆ వివాదాల్లోకి వెళ్తాం అనవసరం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన స్వతహాగా మాట్లాడా లేకపోతే ఎవరైనా మాట్లాడించారా నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన అంత కటువుగా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారా అని మాట్లాడటం తప్పది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు సరే పవన్ కళ్యాణ్ గారు మంత్రి 2 నెలలు 3 నెలలు అవుతోంది. ఈ 3 నెలల్లో ఆయన సాధించింది ఏంటి? మీడియాలో ప్రచారం చేయొచ్చు, ఓ రోజు పంచి కట్టుకున్నాడని, ఓ రోజు బొట్టు పెట్టాడని, ఓ రోజు పూజలు చేశాడని, ఇలాంటి ప్రచారం తప్ప ఆయన సాధించింది ఏంటి? ఇప్పుడు కర్ణాటక వెళ్ళారు, ఏనుగులు తీసుకొస్తారని కుప్పంలో ఏనుగులు తరివేటాక అన్నారు.
మరి ఉత్తరాంధ్రలో వస్తున్న ఏనుగు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే రాష్ట్రానికి కాదా, కుప్పానికి మాత్రమే మంత్రిగా? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది మంత్రులు అనేవాళ్ళు. ఈ మంత్రి పదవి తీసుకున్న తర్వాత 3 నెలల్లో ఆయన ఏం సాధించారనేది చెప్పుకోండి, బాగుంటది. కానీ అది కాకుండా ఎంతసేపు నేను పర్యావరణానికి నేనే కింగ్ని, నేను మరి పర్యావరణం మీద ఇష్టం మీద తీసుకున్నాను, ఈ రాష్ట్రంలో పంచాయతీలు ఒకే రోజు గ్రామ సభలు జరిపాం, గ్రామ సభలు ఇంత ముందు జరగలేదా, ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదా? ఏదో ఈయనొక్కడే జరిపినట్టుగా, అది ఆయన ఘనత అన్నట్టుగా ఈ ప్రభుత్వం ఒకే రోజు గ్రామ సభలు జరిపారు. దాంట్లో తీర్మానాలకు ఏమి నిధులు కేటాయించారు? ఇవన్నీ ప్రశ్నలు చాలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి శాఖ మీద పట్టు సంపాదించండి ముందు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి తిలక్ గారు. సరే, అది అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఆయనే నేను మంత్రి పదవిలోకి అనుభవం లేదని చెప్పి తెలివిగా చంద్రబాబు మీద మొత్తం వైఫల్యాలను నెట్టేస్తున్నాడు, ఆ కథ వేరు, అది తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్గా నాకేమనిపించిందంటే, మొత్తం కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ని ఇప్పటి వరకు ఓన్ చేసుకుంటున్నట్లుగా కనపడతా ఉంది. అల్లు అర్జున్ని వదిలేసుకుంటుందా? అల్లు అర్జున్ మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తే ఆ సంబంధిత సంఘాలు రెస్పాండ్ అవ్వా ఏమిటి దీని మీద? అంటే పవన్ కళ్యాణ్కి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అల్లు అర్జున్ అవమానించవచ్చా? పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరండి. ఇప్పుడు అల్లు అర్జున్కి ఫ్యాన్స్ లేరంటే మరి తగ్గేదేలే అనే డైలాగ్ ని అందరూ ఫోన్ లో ఎందుకు పెట్టుకున్నారు? అవును, అది తప్పది. అది ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. ఒకే మనిషికి శాశ్వతంగా జీవితం అంతా ఫ్యాన్ గా ఉంటారని కూడా పొరపాటు. ఒక సినిమాని బట్టి, ఒక్కొక్క క్యారెక్టర్ ను బట్టి ఆ ఫ్యాన్స్ గా తయారవుతారు తప్ప, ఇవి శాశ్వతంగా వీళ్ళే హీరోలు, వీళ్ళు తప్ప ఇంకెవరో హీరోలు లేవనుకుంటే తప్పది. వల్ల అల్లు అర్జున్, నేను ఒకటే మాట చెప్తున్నాను, అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాన్ని గౌరవించాలి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. అది రాజకీయాలు అవసరం. ఎదుటి మనిషి వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాన్ని గౌరవించడం అవసరం. ఈయన స్మగ్లర్ వేషం వేస్తే తప్పు పడితే మరి ఆయన తన సినిమాల్లో రకరకాలుగా ఆడపిల్లలని తోటి వేధించినట్టు లేదా రకరకాలు ఉంటాయి. అదేం పెద్ద మనం ఆక్షేపించేవి కాకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అటువంటి సినిమా డైలాగుల్ని రాజకీయాలతో పోల్చడం, అది కావాలని వివాదాన్ని రేకెత్తించినట్లు అనిపించలా? అది ఎదుటివారి వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాన్ని కించపరచడం. అది కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇస్తే కూడా దాన్ని ఇప్పుడు ఈయన ప్రస్తావించడం ద్వారా అల్లు అర్జున్ని పవన్ కళ్యాణ్ స్వయంగా అవమానించడం, దాని మీద నేను నా ఇష్టమైన చోటుకి వెళ్తానని ఈయన సమాధానం చెప్పటం, దాని మీద మళ్ళీ వీళ్ళు మండిపడటం, పుడింగా గిడింగా అని అవమానించడం, దీని ఎఫెక్ట్ ఆ సమాజం మీద ఏమైనా ఉండే అవకాశం ఉందా, ఏముండదా? ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటుంది. అది కాపు సామాజిక వర్గంలో చీలికి రావడానికి అవకాశం ఉంది. అది ఏ స్థాయిలో అనేది ఇప్పుడే తేలదు. ఎందుకంటే ఇప్పుడు అతను అడవి దొంగ చిరంజీవి గారి అది క్యారెక్టర్ వేసినంత మాత్రాన తప్పేం కాదు. లోగడ చిరంజీవి గారు కూడా గోండా, అడవి దొంగ వాటి సినిమాలు వేశారు కదా. కాదు, ఒక సినిమాలో విలన్ పాత్ర పోషించాడు, అదేదో సినిమా, పాత సినిమాల్లో చిరంజీవి గారు. ఏమంటారు మరి, మరి ఏమంటారు, విలన్ అయిపోతాడు అంత మాత్రం చేత. క్యారెక్టర్లు వేరు. వ్యక్తిత్వాన్ని కించపరిచే మాటలు వర్షిణి శ్రీనివాస్ గారు మరి అల్లు అర్జున్ స్థాయి గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, అది మర్చిపోయి, ఆయన స్థాయి మర్చిపోయి సినిమా మాటలు మాట్లాడితే అట్లా, అది కరెక్ట్ కాదు. సినిమా వాళ్ళు సహజంగానే కించపరుచుకునే దూరంలోనే వాళ్ళ మెసేజ్లు, కామెంట్స్, పోస్టులు ఉంటాయి. అది వాళ్ళకి సినిమా ఫీల్డ్ లో ఎగోయిజం ఎక్కువ కాబట్టి అది ఉంటది, సహజం. కానీ రాజకీయాల్లో అది కుదరదని నా భావన. రైట్. రామకృష్ణ గారు గుంటూరు నుంచి. రామకృష్ణ గారు చెప్పండి, అల్లు అర్జున్ పుడింగా కాదా, గట్టివాడా కాదా, ఆయనకి అభిమానులు ఉన్నారా లేదా? పవన్ కళ్యాణ్ మనుషులు అనండి, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు ఎందుకు ఇంత ఘోరంగా అల్లు అర్జున్ అవమానిస్తున్నారు? అంత అవసరం ఉందా? ముందుగా సాక్షి ప్రేక్షకులకి నమస్కారం, మాట్లాడండి. ముందుగా సాక్షి ప్రేక్షకులకి నమస్కారం అండి. కేఎస్ఆర్ గారు. ఓకే, విషయానికి రండి సార్. అది జనసేన వాళ్ళు ఆయన పవన్ కళ్యాణ్ గారి సినిమా తీసినట్టు ఆయన అజ్ఞాతవాసాన్ని తీస్తే ఇది అజ్ఞానవాసులు అండి. అజ్ఞానవాస వీళ్ళకి ఏం మాట్లాడతారో వీళ్ళకి తెలియదు. ముందు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి, సమస్యల గురించి పట్టించుకోవాలి కానీ సినిమాల గురించి సినిమా వాళ్ళు మా ఫ్యాన్స్ వాళ్ళు మాట్లాడుకుంటారు.
ఈయన అనవసరంగా కెరికి అంటే పవన్ కళ్యాణ్ గారే మాట్లాడి ఉండాల్సింది కాదు కదా. ఇప్పుడు ఆయన అనేకమైన పాత్రలు పోషించాడు, వాటిలో కొన్ని సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఆయన వ్యక్తిగత జీవితం మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. అది అంత మాత్రం చేత మరి ఇప్పుడు జనం ఎన్నుకున్నారు కదా, ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు. మరి జనం తప్ప ఆయన తప్ప అంటే ఏం చెబుతావు ఇప్పుడు పవన్? మరి అవన్నీ మర్చిపోయి వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? సో ఈవీఎంలైనా నిజంగా నేను జరిగిన విజయనగరం చూస్తే ఇంకా క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా కలెక్టర్ గారిని సరే రాసేవారు. పోటీ చేస్తే 21 చోట్ల ఎట్లా గెలుస్తారండి? ఏదండి 21 చోట్ల పోటీ చేశారు, 21 చోట్ల ఎట్లా గెలుస్తారు? మరి అదే అర్థం కాదు. పైగా ఎక్కడ హెచ్ఆర్లో బీజేపీకి అసలు సంబంధమే లేని చోట కూడా గెలిచారు. అది ఒక విచిత్రమైన పరిస్థితి. అట్లాగే ఈ జనసేన రైల్వే కూడూరులో ఏముందని జనసేన గెలిచేశారు అంతే. అట్లా సరే చూద్దాం. రైట్. రాము గారు గుంటూరు నుంచి అల్లు అర్జున్ని ఘోరంగా అవమానించాల్సిన అవసరం ఏమైనా ఉందా? పుడింగా గిడింగా అని అంటాం పద్ధతేనా? నమస్తే అండి. నమస్తే. అక్కడ పెద్దలకి నమస్కారం అండి. ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ తాతగారు ముందు సినిమా ఫీల్డ్ అండి, అల్లు రామలింగయ్య చిరంజీవి గారు వచ్చింది. అవును. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ కి ఏదో ఒక పార్టీకి ఒక రోజు ఒక ఆట ప్రచారం చేశారని అక్కడ యాక్చువల్గా పార్టీకి కూడా చేయలే, ఆయన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొచ్చాడు అంతవరకే తప్ప అసలు అక్కడ ఉపన్యాసం కూడా ఏం చెప్పినట్టు లేడు కదా. వచ్చినప్పుడు వీళ్ళంటే ఎటు పెళ్లిళ్ళకి వీళ్ళకి భార్యలకి గెలువేరు. ఆయన ఫ్రెండ్ కి మద్దతు వెళ్ళినందుకు ఆయన మీద ఇలా చేయటం అనేది, ఓడిపోవటం అనేది, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, వాళ్ళ అన్నయ్య ఓడిపోయారు, వాళ్ళ మామగారు ఓడిపోయారు, అది అంటాం అనేది ఇప్పుడు చిరంజీవి గారు, విజయశాంతి లాంటి వాళ్ళు వాళ్ళ పార్టీలతో సంబంధం లేకుండా మాగంటి సుబ్బరామరెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు తిరిగారు. అట్లాగే కొన్ని వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గర తిరిగిన సందర్భాలు ఉన్నాయి కదా. గెలిపోవటం సహజం, కానీ రామారావు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. అవును. ఇప్పుడు ఈయన టార్గెట్ చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. అంటే మరి కాపు సామాజిక వర్గం ఎట్లా ఫీల్ అవుతుంది ఈ వివాదంలో? కాపు సామాజికం పవన్ కళ్యాణ్ వెనకే ఉందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అట్లా ఏం లేదు సార్. ఈవీఎంల ద్వారా గెలిచారు 21 అంతే. మొత్తం అందరికి క్లారిటీ వచ్చింది. ఇందాక ఆయన కూడా ఈవీఎం ద్వారా గెలిచారు వీళ్ళంతా అనేది క్లారిటీ వచ్చేసింది మీ అందరికి. ఓటింగ్ ఎలక్షన్ కమిషన్ వెనక్కి ముందుకు పోతుంటేనే అర్థమవుతుందండి దాని. అదే కరెక్ట్. ఇప్పుడు ఎలక్షన్ కంప్లైంట్ ఇస్తే ఒంగోలు దీని రోజులు అంచడం, అవును, చివరికి కోర్టులో కూడా తేల్చట్లేదు. అది ఒక విచిత్రంగా ఉంది. ఇప్పుడు కోర్టు నిన్న బ్యాటరీ ఛార్జింగ్ గురించి రాసిమ్మంటే రాసివ్వడంట కలెక్టర్ గారు. ఏందో పరిస్థితి. రైట్. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జనానికి క్లారిటీ వచ్చింది, ఈవీఎం ఉందే ప్రభుత్వం ఇదని. చూద్దాం మరి అయినా కూడా ఇప్పుడు మరి ఏం చేయగలుగుతారో. విష్ణు గారు లాంటి వాళ్ళు ఎంత గగ్గోలు పెట్టినా ఏమవుతుంది. రైట్. అయినా విష్ణు గారు చెప్పండి, అల్లు అర్జున్ పుడింగా కాదా? పవన్ కళ్యాణ్ అంతగా అవమానించాల్సిన అవసరం ఉందా? ఆయన కానీ ఆయన అభిమానులు కానీ? విష్ణు ఈ మధ్య ఈ తరంలో మన అల్లు అర్జున్కి సంబంధించి ప్రజలందరూ కూడా, అభిమానులందరూ కూడా ఒక దీని కింద ప్రజల్లో బాగా నానుడి, ఆ సినిమాతో బాగా హిట్ అయింది, అందరికీ కూడా బాగా నానుడిగా తయారయ్యాడు అల్లు అర్జున్. దీన్ని ఈర్ష్యతో దీన్ని ఓరలేకపోతా ఉన్నారు అనమాట వాళ్ళు. ఇంత జాతీయ స్థాయిలో ఇంత ఇదవటము కూడా వచ్చింది కదా. అయినా నిన్న తాడేపల్లిగూడెం అదే అవార్డు కూడా వచ్చింది. దీని శ్రీనివాస్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అంత బహిరంగంగా అతని గురించి అసందర్భంగా మాట్లాడాల్సినటువంటి పని లేదు. అతను ఓ రకంగా లైన్ క్రాస్ చేసి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు అంటే దీని వెనకాల మాట్లాడిచ్చారు. అతనితో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడిచ్చారనమాట. ఇది సరైనటువంటివి కాదు. ఎందుకంటే పుడింగే ఎందుకు ఆయన ఒక స్నేహితుడి కోసం వెళ్ళాడు, పార్టీ కోసం వెళ్ళా, ఆ స్నేహితుడి కోసం వెళ్ళాడు. అక్కడ ఏం మాట్లాడలేదు. దాన్ని తట్టుకోలేకపోతే అక్కడ వచ్చినటువంటి జనాల్ని, ఆయన యొక్క ఆలోచనని, ఆయన యొక్క నైజాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని అసలు ఫ్యాన్స్ ఉన్నారా అని అడుగుతాడు అతను. ఫ్యాన్స్ ఉన్నారో లేదో తెలీదా? 10 మంది వెళ్తే, నంద్యాల వెళ్తే ఎంతమంది జనం వచ్చారు? కాబట్టి ఇది తప్పు. అల్లు అర్జున్ గారి పట్ల ప్రజల్లో కూడా ఒక సానుకూలమైనటువంటి దృక్పథం ఉంది.
ఎందుకంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి ఇంకొకటి ఎవరు కూడా వెళ్ళకూడదు, ఇంకోటి ఎవరు కూడా చేయకూడదు, స్నేహానికి విలువ ఇవ్వకూడదు అని చెప్పిన దూరంలో వీళ్ళందరూ కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి ఉంటుంది కదా ఎందుకంటే మామూలుగా సినీ ఇండస్ట్రీలో విష్ణు గారు మీకు గుర్తుండే ఉంటుంది కదా, అనేక సందర్భాల్లో సినిమా యాక్టర్లు రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక చోట కాంగ్రెస్కి, ఒక చోట తెలుగుదేశంకి, ఒక చోట డిఎంకేకి ఇట్లా ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. చిరంజీవి గారు, నాకు గుర్తున్నంత చిరంజీవి గారు, విజయశాంతి ఇలాంటి వాళ్ళు మామూలు సుబ్బరామరెడ్డి గారికి ప్రచారం చేశారా లేదా ఆ రోజుల్లో? సార్ వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు, స్నేహాలు, పరిచయాలు, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఫీల్డ్లో ఉన్నటువంటి పరిచయాలను బట్టి వాళ్ళ యొక్క శ్రేయస్ కోసం వెళ్తూ ఉంటారు. దాన్ని తప్పు కింద ఎవరు పరిగణించరు. ఇదే కొత్త కాదు, ఇదే ఫస్ట్ టైం కాదు ఇంకొకళ్ళకి వెళ్ళడం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బాబాయ్ చంద్రబాబు నాయుడికి తొత్తులాగా ఉన్నాడు కాబట్టి బాబాయ్ చంద్రబాబు నాయుడికి ఒకసారి తిట్టడము, ఒకసారి పొగడటము, ఒకసారి ఇది చేయటము, ఈ రకమైనటువంటి యాటిట్యూడ్లు ఉన్నాడు కాబట్టి మొత్తం అందరూ కూడా అదే విధంగా ఉండాలి అని అనుకుంటారు. అలా ఉండరు కదా. ఎవరి అభిప్రాయాల ప్రకారం, ఎవరి ఆలోచనల ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. అతను చేసినటువంటి తప్పు ఏమీ కనపడట్లేదు. కాబట్టి ఈ ఎపిసోడ్లో అల్లు అర్జున్ మీద వీళ్ళందరూ కూడా దాడి చేయటం అనేది సరైనటువంటిది కాదు అని స్పష్టంగా అయితే నేను చెప్పగలను. అయితే మరి ఈ పరిణామక్రమం ఎటువైపు దారి చేస్తుంది? పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనకు అభిమానులు ఉన్నారని అల్లు అర్జున్ రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? ఈ పరిణామం ఆ సామాజిక వర్గం మీద కూడా ఏమైనా ఇంపాక్ట్ చూస్తుంది? సార్ ఇప్పుడు ఇందాక తిలక్ గారు ఒక మాట చెప్పారు, తగ్గేదే లే అనే డైలాగు ఎట్లా ప్రజలు యూత్లో ఎలా ఉందో, వాళ్ళ ఫోన్స్లో ఎలా ఉందో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉందో, అలాగే అల్లు అర్జున్ కూడా తగ్గేదే లే. కాబట్టి చూస్తారు ఫీల్డ్లో ఎవరెవరు ఏంటనేది తగ్గేదే లేకుండానే అతను కూడా ఇదవుతాడు. ఎందుకు ఇదవ్వాలి? అతను తప్పు చేశాడా? అతను ఏమైనా ఎవరికన్నా దీని కింద ఉండాలా? వాళ్ళ కన్సర్న్లలోనే ఉండాలా? వాళ్ళ ఆలోచన ప్రకారం ఇతను కూడా నడుచుకోవాలా? వాళ్ళ అభిప్రాయాల ప్రకారం ఇతను కూడా నడుచుకోవాలా? వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తే ఆయన కూడా మద్దతు ఇవ్వాలా? ఇది ఎక్కడ? ఇది అర్థం కావట్లేదు. ఎవరి ఒపీనియన్ ప్రకారం వాళ్ళు వెళ్తారు కదా. కాబట్టి అల్లు అర్జున్ అనేవాడు సినీ ఫీల్డ్లో కానీ ఇటు యూత్లో కానీ ఒక దీని కింద ఉన్నాడు కాబట్టి రాబోయే రోజుల్లోనే వాళ్ళకి అర్థమవుతుంది ఈయనకి ఫ్యాన్స్ ఉన్నారా లేదా, క్రేజ్ ఉన్నా లేదా, లేకపోతే నాకేం తెలియదు అని ఆయన అంటున్నాడు కదా. పుడింగా కాదా అనే విషయాలన్నీ కూడా రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ మీద పడినట్టుంది. అవును సార్. ఇప్పుడు అంత పెద్ద అవార్డు వచ్చినటువంటి నటుడిని, అంత ఫేమస్ నటుడిని పుడింగా కాదా అని మాట్లాడితే గెలుపు ఓటమి వాళ్ళు మాట్లాడితే ఎట్లాగా? వాళ్ళు పోయినసారి ఎన్నికల్లో ఏం జరిగింది, ఈసారి ఎన్నికల్లో ఏం జరిగింది, ఇవన్నీ తెలుసు కదా. రైట్. సుధాకర్ గారు రాజమండ్రి నుంచి. సుధాకర్ గారు చెప్పండి, అల్లు అర్జున్ పుడింగా కాదా? పవన్ కళ్యాణ్ కానీ ఆయన అభిమానులు కానీ ఆయన ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే పోలిశెట్టి శ్రీనివాస్ కానీ ఇంత దారుణంగా అల్లు అర్జున్ అవమానించాల్సిన అవసరం ఉందా? మీకు ప్యానలిస్టులు అందరికీ నమస్కారం. నమస్కారం. ఒక మాట ఏంటంటే, మీరు ద మోస్ట్ సీనియర్ అనలిస్ట్ తిలక్ గారు, మీరందరూ ఎంత సీనియర్స్ కదా. ఇప్పుడు మీకు చిన్న విషయం మీరు సరిగ్గా గమనిస్తే, ఇప్పుడు నిన్న అక్కడ ఈవీఎంలు అది మేము రాసివ్వం, మేము అసలు దాని గురించి పట్టించుకోము, మేము చేసిందే మీరు చూడాలి అని చెప్పేసి అక్కడ కలెక్టర్ చెప్పడం, ఇది స్టేట్ అంతా దేశం అంతా పెద్ద టాపిక్ కాబోతుందండి. దానిని డైవర్ట్ చేయడం కోసం ఈ బొలిశెట్టి శ్రీనివాస్ అనే జనసేన అతన్ని దింపారు వీళ్ళు. అంతేనా? అంతేనండి, ఏమీ లేదు, నథింగ్. ఇది ఈవీఎం గవర్నమెంట్ సార్, ఇది ఓన్లీ ఈవీఎం గవర్నమెంట్. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ ఎవరు ఎప్పుడో 3 నెలలు అయిందండి, ఎవరు ఈయన అల్లు అర్జున్ గారు వెళ్ళి 3 నెలల తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ టాపిక్ ఎక్కడికి తీసుకురావడానికి ఇప్పుడు ఏంటంటే అవసరం? కరెక్టే, అవసరం ఉంది. పైగా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ పరిగెట్టు కెలికాడు. పవన్ కళ్యాణ్ గారు కెలకాల్సిన అవసరం కూడా లేదు. ఆ తర్వాత ఇప్పుడు దానికి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చారు, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను. దాని మీద ఇప్పుడు మళ్ళీ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడటం, ఇదంతా మీరు చెప్పినట్టు ఈవీఎంల వ్యవహారం అని అంటారు. అది కూడా ఎంతకాలం తర్వాత అండి? అవును, చాలా కాలం తర్వాత. రైట్, ఓకే. శ్రీధర్ గారు హైదరాబాద్ నుంచి. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. అల్లు అర్జున్ పుడింగా కాదా? ఈ ఈవీఎంల ఎఫెక్ట్ని, ఈవీఎంల మోసాలని డైవర్ట్ చేయడానికే ఇదంతా జరుగుతుందని కొందరు మిత్రులు అంటున్నారు, మీరేమంటారు?
ఇండియాలో గెలిచిన మనిషి, ఆయనకు పొడింది తెలియదు, కడింది తెలియదు, ఆయన వేస్ట్ సార్. ఏది థ్యాంక్ యూ. ఏంటది నాకు వినపడలేదు సరిగా, ఏమన్నారు? హలో, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఏదో 2 మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. ఏదో ఆయన అభ్యంతరంగా ఇంకేం మాట్లాడలేదు కదా, అభ్యంతరం ఏం మాట్లాడలేదు కదా విష్ణు గారు? ఏం లేదు ఆయన వేస్ట్ అని అన్నాడు. సరే, ఆయన వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. అటువంటి పదాలు కూడా మనం వాడక్కర్లేదు. బట్ ఓవరాల్గా ఇదంతా నడిచినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఇష్యూలో కానీ పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ ఏ రూపం దాల్చుతుంది అనేది మనం భవిష్యత్తులో చూద్దాం. ఇక మరొక వైపున ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏకంగా చిలకలూరుపేట ఎమ్మెల్యే సతీమణి గారు వెంకయ్యమ్మ గారి పుట్టినరోజులో పాల్గొనడం కానీ, లోకేష్ గారి కోసం మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేయడం కానీ, అంటే ఇప్పటికే లోకేష్ గారు డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అయిపోయినట్లయినా, ఇంకోవైపు తాడిపత్రి సిఐ తోటి క్షమాపణ చెప్పించడం కానీ, మీకేమనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితులు? తిలక్ గారు, ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ అనేది రాను రాను తెలుగుదేశం పార్టీ అనుబంధ శాఖగా మారుతుందేమన్న అనుమానం కలుగుతుందండి. ఈ హోంమంత్రి గారు కూడా తాను ఒక హోంమంత్రి అనే భావన కాకుండా తెలుగుదేశం ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటి వరకు ఏ రోజు కూడా హోంమంత్రిగా ఆమె రెస్పాండ్ అయిన తీరు కనిపించటం, ఇది చాలా దురదృష్టం. పోలీస్ శాఖలో పోలీసులు వెళ్ళి ఒక ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకలు జరిపించడం అనేది బహుశా ఎప్పుడు జరగలేదు అనుకుంటా. మరి ఇలాంటి పరిణామాలు, అలాగే అస్మిత్ రెడ్డి గారు ఆ సిఐని నా మాట అంటలేదు, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయండి లేదా సస్పెండ్ చేయండి అని డిమాండ్ చేయటం, క్షమాపణ చెప్పించుకోవడం, ఇవన్నీ ఈ ప్రభుత్వంలో పోలీసుల్ని ఎంతగా పోలీస్ శాఖని ఎంతగా దిగజారుస్తున్నారో చెప్పడానికి ఒక నిదర్శనం. ఇది రాను రాను ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను నేను. అయితే ఒక పాయింట్ చెప్పండి, టైం కూడా తక్కువ ఉంటుంది. లోకేష్ గారి కోసం మంత్రివర్గ సమావేశాలు ఇప్పుడు 2 సార్లు వాయిదా పడినాయి. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ నెల దీంట్లో ఒక మంత్రి కోసం క్యాబినెట్ మొత్తాన్ని వాయిదా వేసిన సందర్భం అయితే ఈ విషయం దీంట్లోనే కనపడుతుంది, లోకేష్ గారి విషయంలోనే. మరి అంటే ఈయన డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అయిపోయినట్లే అనుకోవాలా మనం? పూర్తిగా అండి, అందులో ఏం సందేహం లేదు. సందేహం లేదా? మీకు గుర్తుందా ఎప్పుడన్నా ఇట్లా ఒక మంత్రి కోసం క్యాబినెట్ మీటింగ్లే మార్చేసిన సందర్భం ఎక్కడన్నా ఉందా? లేదండి నాకు గుర్తున్నంత వరకు ఎప్పుడు లేదు. ఇది అధికార యంత్రాంగంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది అడ్మినిస్ట్రేషన్ దెబ్బతీస్తుందండి. దీనివల్ల అది గుర్తించట్లేదు వాళ్ళు. ఎక్కడైనా కానీ ఎవరి పనులు వాడు చూసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకి 10,000, 5,000 ఇస్తాను ఆగస్టు 15 ఉత్సవాలు జరపటానికి అన్నారు. ఆయనకి తెలియదు పాపం అడ్మినిస్ట్రేషన్. అది ఆర్డర్ వచ్చేటప్పటికి జనరల్ ఫండ్స్ లో వాడుకోమన్నారు. ఆయనకి ఆ టెక్నికాలిటీస్ తెలియదు. ఆయన అక్కడ ఉత్సవ విగ్రహంగా కూర్చోబెట్టి ఆయనతో చెప్పించారు అది గొప్పగా పంచాయతీలకు ఇస్తున్నట్టు. దాన్ని నాగబాబు గారు లెటర్ రాశారు పంచాయతీ సర్పంచ్. తీరా చూసి చంద్రబాబు నాయుడు గారు మెలికి పెట్టి దాన్ని జనరల్ ఫండ్స్ అని చెప్పి ఇచ్చారు. అందువల్ల ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన పెంచుకోవాలి తప్ప పెత్తనం చేస్తానంటే లోకేష్ గారికి ఉన్న అవగాహన ఇదే అని చెప్పేసి బయటకు వస్తాం తప్ప దీనివల్ల పోలీస్ శాఖ పనితీరు ఇవన్నీ కూడా అనితి గారు కూడా ఆవిడ డమ్మీ హోమ్ మినిస్టర్, ఆవిడ అంతకన్నా ఎక్కువ ఆవిడ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. ఆవిడ నియోజకవర్గంలో దాడులు జరిగినా కానీ పట్టించుకోరు, లేదా ఎక్కడన్నా బాలికల మీద ఆవిడ గురించి పెద్ద మనం మాట్లాడుకోవాల్సినంత అంశం కూడా కాదులేండి. రైట్, విష్ణు గారు మీరేమంటారు ఈ పరిణామాలన్నింటి మీద? సార్ ఇప్పుడు ఒక వ్యక్తి కోసం క్యాబినెట్ వాయిదా వేయటం కదా సార్, అధికార యంత్రాంగం అంతా కూడా ఫోకస్ ఆయన పట్ల పెట్టాలని, మంత్రులందరూ కూడా ఆయనకి గౌరవం ఇవ్వాలని, అది ఒక దీని కింద చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగానే తయారు చేస్తా ఉన్నాడు. ఆల్ ఆఫ్ సడన్గా రాబోయే రోజుల్లో ఒకరోజు నేను రాజీనామా చేస్తాను ఆయన ముఖ్యమంత్రి అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అన్ని విషయాలు ఇప్పుడు జాయినింగ్స్ కానీ లేకపోతే నిర్ణయాలు కానీ లేకపోతే ఏ విషయంలోనే ఎవరైనా అక్కడికే వెళ్ళమని చెప్తున్నారు. ఆయన కూడా జరుగుతుంది. అలాంటిది అయినట్లే ఖచ్చితంగా. అది ఇప్పుడు ఇది 2వ సారి అనుకుంటాను నేను వాయిదా పడుతుంది. మొదటిసారి పోయినసారి కూడా లేకపోతే ఇది 2వ సారి, ఇది 2వ సారి. కాబట్టి ఈ చర్య ఇంకా రాను ముందు
ఏదైనా సరే వెళ్ళి ఆయన్నే కలవమని అంటారు. ఆయన ఎందుకంటే ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు ఆ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ రెండు పక్కల కూడా. ఈ వాయిదా వేయటం అనేది వాయిదాగా చూడకూడదు. అది అతను ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ కానీ రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి కార్యక్రమాలకి ఇది ఒక సంకేతం కింద మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను చెప్తాను. అలాగే పోలీసు వ్యవస్థ గురించి సరదాగా ఒక ప్రశ్న వేస్తాను. మీరు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా చేశారు, రకరకాల పదవులు కూడా చేశారు కదా. మీ మిస్సెస్ మీ సతీమణి గారి పుట్టినరోజుకి ఎప్పుడైనా పోలీసులు వచ్చి ఇట్లా చేశారా? సార్ ఇది అలాంటిదే లేదు. వీళ్ళు బయటకు కూడా రారు. ఎమ్మెల్యే మిసెస్ అని కూడా బయట చెప్పరు ఎక్కడ కూడా. సార్ ఎలా ఉందంటే ఇది ఇప్పుడే కాదు, జరిపారు. అదే చెప్పేది. వాళ్ళు 14, 19 కూడా ఆవిడ అలాగే చేసింది. ఆవిడ అధికారులు పిలిపించుకోవడము, మాట్లాడటము, రకరకాలుగా వాటికి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం టోల్ గేట్ దగ్గర. విష్ణు గారు ఈ వెంకయ్య గారికి ఆదర్శం బహుశా ఇప్పుడు ఎవరో మిత్రులు చెబుతున్నారు, లోకేష్ గారి భార్యకి ఏకంగా పోలీసులు గౌరవ వందనం ఇచ్చారు. అది కూడా గుర్తు చేస్తున్నారు కొందరు. అవును, అవును, మొన్న ఆగస్టు 15 హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే ప్రజలకి మీరు దగ్గరగా ఉండి సేవ చేసి అవసరంకి పలికేటటువంటి వ్యవస్థ ఏంటంటే పోలీస్ వ్యవస్థ. అది విమర్శల పాలైపోతుంది. అది ఎట్లా ఏ రోజుకి కూడా ఎట్లా ఇదవుతుందో అర్థం కాకుండా తయారైపోయింది. ఇదేం కార్యక్రమాలు, ఏదో ఎమ్మెల్యే గారు పుట్టినరోజు అంటే కాన్స్టిట్యున్సీలో ఉంటారు కాబట్టి ఏదో అందరూ కూడా సరదాగా వెళ్తారు. ఇదేదో భార్య పుట్టినరోజులు పోవడం ఏంటి? ఇది ఎక్కడ కొత్త సాంప్రదాయము? ఆ డీజీపీ గారు ఏం చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళ మీద ఒకసారి యాక్షన్ తీసుకుంటే ఇంకోళ్ళు ఎవరు కూడా సర్కులర్ ఇచ్చేస్తే పోతుంది. ఎమ్మెల్యే గారి భార్య పుట్టినరోజుకి కూడా మీరంతా వెళ్ళి మీరే కేకులు కట్ చేయించాలని సర్కులర్ ఇస్తే గొడవలు ఎక్కడ పోతాయి? రైట్. తిలక్ గారు, మల్లాది విష్ణు గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. పలువురు మాట్లాడారు, అందరికి కూడా కృతజ్ఞతలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.